మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1171. ఈరోజు మార్కెట్ అయితే లేదు, అందరికి ఐడియా ఉంది కదా. కానీ రేపు మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మీరు తెలుసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఇంత పాజిటివ్గా ట్రేడ్ అవడానికి ఉన్నటువంటి రీజన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మధ్యన జరిగినటువంటి కన్వర్జేషన్, దాంతోపాటుగా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. వాటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటుగా రీసెంట్గా గోల్డ్ అండ్ సిల్వర్లోని మ్యాసివ్ రన్అప్ చూసాం కదా. కానీ నిన్న ఒక్క రోజులోనే మీరు చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లో బాగానే ఫాల్ కనపడింది. సో ఇక్కడి నుంచి ఇవి ఎలా రియాక్ట్ అవ్వచ్చు అన్నది మాట్లాడుకుందాం. వీటితో పాటు మీరు తెలుసుకోవాల్సినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. వీడియో ఇంట్రోలో మనం మాట్లాడుకున్నాం కదా, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నదని. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కాల్ చేసి దివాళీ విష్ అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈయన ఏమంటున్నారంటే ఇండియన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ 2 కంట్రీస్ కూడా బిలెటరల్ ట్రేడ్ డీల్స్ రిలేటెడ్గా అయితే క్లోజ్గా వర్క్ చేస్తున్నాయని. అండ్ అంతేకాకుండా రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది కదా, ఆ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నవి బాగానే కట్ చేసుకుంటుంది, ఫర్దర్గా కూడా కట్ చేస్తుంది. ఈవెన్ నేనే కాదు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ త్వరగా ఎండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఆ పోస్ట్కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా రిప్లై ఇస్తూ దివాళీకి విష్ చేసినందుకు థ్యాంక్స్, 2 కంట్రీస్ కూడా టెర్రరిజంకి యాంటీగా అయితే కలిపి వర్క్ చేస్తాయని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ట్వీట్ అంటే ఇద్దరు నేతల మధ్యన కూడా చాలా పాజిటివ్గా కన్వర్జేషన్ జరిగినట్టుగా ఈ ట్వీట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. దట్టు మన కామర్స్ మినిస్టర్ రీసెంట్గా ఏం చెప్పారు, యుఎస్ అండ్ ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాయని చెప్పి ఆయన మల్టిపుల్ టైమ్స్ స్టేట్మెంట్స్ అయితే చేశారు కదా. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో దీన్ని బట్టి ఇద్దరి మధ్యన ఇంత పాజిటివ్గా కాల్ జరిగింది కదా. సో ట్రేడ్ డీల్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ త్వరలోనే రావచ్చని చెప్పి మార్కెట్లోనైతే హోప్స్ బిల్డ్ అయ్యాయి. సో ఈ హోప్స్ని బలపరుస్తూ మింట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దీనిలో మింట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ ఈ మంత్ అండ్ ఏషియా సమిట్ ఏదైతే జరగబోతున్నదో దానిలోని ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయితే అనౌన్స్ చేయబోతున్నట్లుగా వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్లోని వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇవి ఇన్వెస్టర్స్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ప్రెజెంట్ మన పైన యుఎస్ ఎంత టారిఫ్స్ వేస్తుంది, 50% టారిఫ్స్ అయితే విధించింది కదా ఆల్రెడీ. సో ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఆ టారిఫ్స్ని యుఎస్ 15%కి రెడ్యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో 50% నుంచి టారిఫ్స్ 15%కి తగ్గినట్లయితే ఆల్మోస్ట్ 35% మన పైన విధించినటువంటి టారిఫ్స్ తగ్గుతాయి. కాబట్టి మన ఇండియాకి అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది. మన ఇండియా నుంచి యుఎస్కి బాగానే ఎక్స్పోర్ట్స్ అనేది జరగచ్చు. వీటి వలన చాలా సెక్టర్సే లాభపడబోతున్నాయి. కాకపోతే ఇది అంటే వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అన్నది మనం చూడాలి. వీటితో పాటు ఈ ట్రేడ్ డీల్లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటి అంశాలు ఏంటంటే మన ఇండియా రష్యా నుంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ ఇంపోర్ట్స్ కూడా తగ్గించుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకుంటున్నట్లుగా. వీటితో పాటుగా యుఎస్ నుంచి మనం నాన్ జెనెటికల్లీ మాడిఫైడ్ కార్న్ అండ్ అలాగే సోయా మిల్ వీటి రెండిటి యొక్క ఇంపోర్ట్స్ కూడా ఎక్కువగానే చేసుకుంటామని ఒప్పందం అయితే కుదుర్చుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెజెంట్ మీరు చూసారనుకోండి, యుఎస్ నుంచి చైనా ఎక్కువగా కార్న్ ఇంపోర్ట్ చేసుకునేది. 2022 ఇయర్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ $1 బిలియన్ వీళ్ళు కార్న్ని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అది 2024 నాటికి $1 మిలియన్ తగ్గిపోయింది. అంటే చైనా భారీ లెవెల్లోని ఈ కార్న్ ఇంపోర్ట్స్ యుఎస్ నుంచి కట్ చేసుకోవడం జరిగింది. సో చైనా కట్ చేయడం వల్ల ఏమవుతుంది, యుఎస్ దగ్గర ఆ కార్న్ ప్రొడక్షన్ అనేది అలాగే మిగిలిపోద్ది కదా. దాంతో యుఎస్ ఏం ట్రై చేస్తుందంటే వేరే కంట్రీస్కి ఆ కార్న్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దీనిలో భాగంగా మన ఇండియాకి అయితే వీళ్ళ కార్న్ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్లుగా అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఈ కార్న్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇండియా ఎథనాయిల్ ప్రొడక్షన్, పౌల్ట్రీ ఫీడ్ అండ్ డైరీ ఇన్పుట్స్ కోసం అని చెప్పి యూజ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇథనాల్ ప్రొడక్షన్ అయితే మన కంట్రీలో పెంచడానికి చేస్తున్నారు కదా. దాంతో పాటుగా పౌల్ట్రీ ఫీడ్ రిలేటెడ్గా కూడా డిమాండ్ బాగానే పెరుగుతున్నది. కాబట్టి ఈ కార్న్ని ఇంపోర్ట్ చేసుకుని వీటి రిలేటెడ్గా అయితే ఇండియా యూజ్ చేసుకోబోతుందని. బట్ యుఎస్ మన ఇండియాకి డైరీ ప్రొడక్ట్స్ని కూడా ఇంపోర్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది కదా. బట్ ఈ డైరీ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఈ ట్రేడ్ డీల్లో ఎటువంటి క్లారిటీ కూడా లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే
వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ట్రేడ్ డీల్ అయితే పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ మంత్ ఎండ్ కల్లా ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అయిపోయింది అనుకోండి, దెన్ మన మార్కెట్స్కి ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో, అంటే యుఎస్ ట్రేడ్ డీల్ జరగకపోవడం వల్ల మార్కెట్లోని కొంత ప్రెషర్ అన్నది చూస్తున్నాం కదా. బట్ Q2లోని కంపెనీస్ యొక్క నెంబర్స్ కొంత పాజిటివ్గా వస్తుండడంతో మార్కెట్లో ఆ పాజిటివ్ సెంటిమెంట్ అనేది బిల్డ్ అయింది. సో ఇప్పుడు ట్రేడ్ డీల్ కూడా దీనికి వచ్చి యాడ్ అయింది అనుకోండి, ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్స్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు కదా లాస్ట్ 1 year నుంచి. బట్ ఇక్కడ నుంచి మన ఇండియన్ మార్కెట్స్లోని మంచి రన్నప్పే చూడొచ్చు. సో ఈ రోజు జరిగినటువంటి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ న్యూస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే గిఫ్ట్ నిఫ్టీ అయితే అంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబబుల్లీ రేపు మార్నింగ్ కల్లా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ అనౌన్స్మెంట్స్ రాకపోయినట్లయితే రేపు మన ఇండియన్ మార్కెట్స్లోని ఈ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ మార్కెట్ రిలేటెడ్గా మరొక పాజిటివ్ థింగ్ కూడా ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ ఉన్నది కదా, ఈ జిఎస్టీ కట్ వలన జనరల్లీ సేల్స్లోని మంచి పుషే కనబడుతున్నది. దీంతో పాటుగా ఈ దివాళీ సీజన్ కూడా రావడం వలన మనకి సేల్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. ఓవరాల్గా ఈ దివాళీ సీజన్లోని 6.05 lakh crores వర్త్ సేల్స్ అయితే రిజిస్టర్ అయినట్లుగా వేరియస్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇంత మంచి కన్జంప్షన్ అయితే జరుగుతున్నది కాబట్టి ఇది మన ఎకానమీ రిలేటెడ్గా అయితే మనం పాజిటివ్గా చూడొచ్చు. వీటితో పాటు H1B వీసాస్ రిలేటెడ్గా కూడా యూఎస్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా. అంటే ఎవరైతే H1B వీసా హోల్డర్స్ ఫ్రెష్గా అప్లై చేస్తారో వాళ్ళకి $1 lakh అయితే పే చేయాలని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. దీంతో మార్కెట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంతే ప్రీవియస్గా ఎవరైతే వీసాస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇవి పే చేయాలని చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీని రిలేటెడ్గా ఫస్ట్ టైం యూఎస్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది వర్తించదని చెప్పేసి వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ పీపుల్ అక్కడ ఉంటారో వాళ్ళకి ఇది మనం బిగ్ రిలీఫ్గానే చూడొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అన్నీ కూడా పాజిటివ్గానే ముందుకు వెళ్తున్నాయి. త్వరలోనే ఈ ట్రేడ్ డీల్ అయితే జరగాలని చెప్పి కోరుకుందాం. కాకపోతే మార్కెట్ని భయపెట్టేటువంటి మరొక అంశం కూడా ఉన్నది. అదేంటంటే మన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయితే ముందుకు వెళ్తున్నది, కానీ యూఎస్ చైనా మధ్య ఉన్నటువంటి ఇష్యూ మరింత పెరుగుతున్నట్టయితే కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే చైనా అయితే మా విషయంలోని చాలా హార్ష్గా బిహేవ్ చేస్తుంది. దాంతో November 1st నుంచి చైనా పైన వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేశారు కదా, ఆ 155% టారిఫ్స్ అయితే అమలు చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. చైనా కూడా ఏం చేసింది, సెప్టెంబర్ మంత్లోని యూఎస్ దగ్గర నుంచి వీళ్ళు సోయా అయితే బాగా ఇంపోర్ట్ చేసుకుంటారు జనరల్లీ చైనా, కానీ సెప్టెంబర్ మంత్లోని వీళ్ళు యూఎస్ నుంచి సోయా అస్సలు ఇంపోర్ట్ చేసుకోలేదు. అంటే కంప్లీట్గా ఇంపోర్ట్స్ని అయితే కట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే చైనా ఏంటంటే యూఎస్కి డైరెక్ట్గా కౌంటర్ అటాక్ ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో హర్ట్ అవుతుంది కదా. ఆ ఈగో హర్ట్ అవుతుండడం వల్ల ఆయన ఏం చెప్తున్నారంటే ఏదో ఒకలా చైనాని కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు, కానీ చైనాని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్స్ అవి బాగానే ఉన్నాయి. సో ఆ రేర్ ఎర్త్స్ని అది కంప్లీట్గా ఇవ్వడం మానేస్తారు. దీంతో పాటుగా యూఎస్ ఇంపాక్ట్ అయ్యేలాంటి ఏవో ఒక డెసిషన్స్ చైనా కూడా తీసుకుంటుంది. కాబట్టి యూఎస్ అయితే కొంతవరకు చైనా విషయంలో వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంత అగ్రెసివ్గా ముందుకెళ్లారనుకోండి చైనా కూడా అలాగే మూవ్ అవుతున్నది. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ యూఎస్ మీద ఎక్కువ పడచ్చు. కాబట్టి చైనా విషయంలోని కొంతవరకు రెండు కంట్రీస్ త్వరగా సార్ట్అవుట్ చేసుకుని చైనా అండ్ యూఎస్ మధ్యన కూడా డీల్ త్వరగా జరిగిపోయింది అనుకోండి, గ్లోబల్ మార్కెట్స్కి అయితే అది బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే రెండు కంట్రీస్ మధ్యన అటువంటి సత్సంబంధాలు అయితే కనపడట్లేదు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెంట్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లోని మంచి రన్అప్ కనపడింది కదా. సో ఇంతలా పెరిగిన తర్వాత నిన్న ఒక్క రోజులోనే ఇంటర్నేషనల్ మార్కెట్స్లోని గోల్డ్ ప్రైస్ 6% పడినట్లయితే సిల్వర్ ప్రైస్ 7% వరకు పడింది. సో ఒక్కసారి ప్రైస్ ఇలా ఫాలో అయిన తర్వాత చాలా మందిలో భయం కనబడుతుంది కదా. అంటే రీసెంట్గా చూసినట్లయితే ఈ ర్యాలీ చూసి చాలా మంది ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు కదా. సో ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలోని చాలా మందిలోని కొంత కంగారు కూడా మొదలవుతుంది కదా. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా మనం అయితే ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సిల్వర్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ముందుగా గోల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే గోల్డ్ ప్రైస్ పెరిగినటువంటి సినారియో ఇస్ డిఫరెంట్. ఎందుకంటే గోల్డ్ కంటిన్యూస్గా గ్లోబల్లీ సెంట్రల్ బ్యాంక్స్ పర్చేస్ చేస్తుండడంతో పాటుగా గ్లోబల్ ఎకానమీస్లో ఉన్నటువంటి అన్సర్టైన్ సిచ్యువేషన్తోని గోల్డ్ ప్రైస్లోని మనం మంచి రన్నపే చూసాం. కాకపోతే ప్రైస్ ఇంతలా పెరిగిన తర్వాత
మనకి కామన్గా ప్రాఫిట్ బుకింగ్ అన్నది కొంత కనపడుతుంది. దట్టు గోల్డ్ ఉండవలసినటువంటి ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ ఫెయిర్ వాల్యూని అయితే ఆల్మోస్ట్ క్రాస్ అయింది. సో ఇంత పెరిగిన తర్వాత జనరల్లీ మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. సో ఇంత ప్రాఫిట్ బుకింగ్ కనపడాక మనకు అనిపిస్తుంది కదంటే ఇక్కడ నుంచి ప్రైస్ పడిపోవచ్చా అంటే మరి గోల్డ్ ప్రైస్ అంతలా కరెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ లాస్ట్ 2 yearsలో మనం గోల్డ్లో ఏదైతే సినారియో చూసామో అంటే మంచి ర్యాలీ చూసామో అటువంటి ర్యాలీ అయితే ఇక్కడి నుంచి ఉండకపోవచ్చు. మైట్ బి సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఇక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా కొంటున్నాయి అనుకోండి అప్పుడు కొంత పెరగచ్చు. కానీ బట్ లాస్ట్ 2 years సినారియో ఇస్ డిఫరెంట్. ఇక్కడి నుంచి ఉండేటువంటి సినారియో డిఫరెంట్. దట్టు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయితే జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెన్ చైనాతో కూడా యుఎస్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ట్రేడ్ డీల్ అయితే చేస్తుంది. సో ఇవి జరిగిపోయి అనుకోండి ఆ అన్సర్టన్ సిచ్యువేషన్స్ కూడా తొలగిపోతాయి. కాబట్టి గోల్డ్ ప్రైస్లో మనకి ఇక్కడ నుంచి అంత ర్యాలీ అయితే కనపడకపోవచ్చు. అలా అని చెప్పి ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో కంగారు పడాలంటే మరీ అంత కంగారు పడాల్సిన పని లేదు. బట్ ఒకవేళ ఫ్రెష్గా ఎవరైనా ఈ ప్రైస్లోని లంసంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం బెటర్. దీంతోపాటు సిల్వర్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే సిల్వర్ రిలేటెడ్గా వేరియస్ ఇండస్ట్రీస్లోని సిల్వర్ యూజ్ చేయడంతో పాటు మార్కెట్లోని డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదంటే సప్లై షార్టేజ్ ఏర్పడడంతో సిల్వర్ ప్రైస్లు పెరిగాయి కదా. అండ్ సిల్వర్ సినారియో ఇస్ డిఫరెంట్. సిల్వర్ ప్రైస్లు ఎప్పుడైనా సరే ఎంతలా పెరుగుతాయో పడినప్పుడు కూడా అంతలాగే పడతాయి కూడా సిల్వర్ ప్రైస్లు. సో అందుకనే సిల్వర్ ఇంతలా పెరిగిన తర్వాత మనకు ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి సిల్వర్ రిలేటెడ్గా వీడియోలో క్లియర్గా చెప్తానే ఉన్నాం. అంటే సిల్వర్ ఇంతలా ర్యాలీ అయిపోయింది కదా ఎవరైనా ఫ్రెష్గా లంసంలో ఇన్వెస్ట్ చేద్దాం అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్తానే ఉన్నాం. ఒక షార్ట్ వీడియో కూడా చేసాం. సో ఇప్పుడు కూడా సిల్వర్ ఇంతలా పెరిగిన తర్వాత ఒకవేళ ఫ్రెష్గా లంసంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం ఈ టైంలోని కొంతవరకు జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 wheelersని మ్యానుఫ్యాక్చర్ చేసే ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. నిన్న ముహూర్త ట్రేడింగ్ సెషన్లో కూడా ఓలా ఎలక్ట్రిక్ స్టాక్లో చాలా ప్రెషర్ కనపడింది. దాని ముందు రోజు కూడా ప్రెషర్ అయితే చూసాం కదా. యాక్చువల్లీ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క CEO అయినటువంటి భవిష్ అగర్వాల్ గారు ఉన్నారు కదా ఈయన పైన అయితే ఒక FIR ఫైల్ అయినట్టుగా న్యూస్ అయితే తిరిగింది. ఈయన పైనే కాదు మరి కొంతమంది అఫీషియల్స్ పైన కూడా FIR ఫైల్ అయినట్టుగా న్యూస్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ ఓలా ఎలక్ట్రిక్లోని వర్క్ చేసేటువంటి అరవింద్ అనేటువంటి ఎంప్లాయ్ ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారంట. ఆ సూసైడ్ నోట్లోని కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఈయనైతే హెరాస్ చేసిందని మెయిన్లీ భవిష్ అగర్వాల్ గారు అండ్ మరికొంతమంది బాగా హెరాస్ చేశారు. సో ఆ ఒత్తిడిని తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్నట్టుగా ఆయన లెటర్లో రాశారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే పబ్లిష్ చేశాయి. సో ఈ న్యూస్ బాగా తిరగడంతో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా దీనికి రెస్పాండ్ అయ్యి అరవింద్ గారు చనిపోయారు సూసైడ్ చేసుకుని. సో చనిపోయిన తర్వాత అతనికి ఏదైతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలో అదైతే కంపెనీ చేసేసింది. అండ్ అంతేకాకుండా కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్కి అరవింద్కి మధ్యన ఎప్పుడు కూడా కమ్యూనికేషనే లేదు. సో న్యూస్ ఏదైతే తిరుగుతున్నదో అది కరెక్ట్ కాదు. బట్ FIR అయితే ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ అయితే ఫైల్ అవ్వలేదు, కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్కి అప్డేట్ అయితే చేశారు. ఫైనల్లీ ఇప్పుడు FIR ఫైల్ అయింది కదా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఈ సూసైడ్ కేసు ఫైల్ అవడంతోనే ఓలా ఎలక్ట్రిక్ స్టాక్లో అయితే మనకి కొంత ప్రెషర్ కనపడుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GST కట్ చేసిన తర్వాత ఈ ఫెస్టివల్ సీజన్లోని వెహికల్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి కదా. దీనిలో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళు మొన్న నవరాత్రి దగ్గర నుంచి ఇప్పుడు దివాళీ వరకు టోటల్గా 1 lakh యూనిట్స్ అయితే సేల్ చేసినట్లుగా దీనిలో 70% SUV వెహికల్స్ని వీళ్ళు సేల్ చేసామని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్తో కంపేర్ చేస్తే ఈ పీరియడ్లోని వీళ్ళు సేల్స్లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ టాటా మోటార్స్ అనే కాదు వేరియస్ ఆటో కంపెనీస్ అయితే ఈ సీజన్లోని మంచి సేల్సే రిజిస్టర్ చేస్తున్నాయి. దట్టు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రీసెంట్ GST కట్ వలన ఈ 4-wheeler OEMస్కి అయితే మంచి సేల్స్ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ పీరియడ్లో మంచి సేల్స్ అయితే చూస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లోని ఈ ఆటో OEMs నెంబర్స్లో అయితే మంచి గ్రోతే కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు నిన్న మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 kilometers వాక్ అయితే చేశాను నిన్న. దీంతో పాటు ఒక ½ an hour డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.